ఈరోజు మిథున రాశి వారికి విద్యార్థులు రాత్రి సరిగ్గా నిద్రపోకుండా సెల్ ఫోన్ చూడడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటుగా చదువుకోవడం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. టెన్షన్ పడతారు. కాబట్టి రాత్రి పెందరాళే పడుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీలు లేదా పనిలో చికాకులు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. ఇబ్బందులు నష్టాలు ఉన్నాయి. స్త్రీలకి పరపురుష వ్యామోహము అలాగే కుటుంబం గౌరవం దెబ్బతినేటటువంటి పనులు చేయడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే వారికి స్వదేశానికి రావాలన్నా ఏదో ఒక రకమైన ఆటంకం కనపడుతోంది. అలాగే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. మనస్తాపం కనపడుతోంది. పాత అప్పులు తీర్చడం కోసం మళ్ళా కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాల్లో తొందరపాటు వల్ల ఇష్టమైనటువంటి వస్తువులు సెల్ ఫోన్లు లేదా డాక్యుమెంట్లు పర్సులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కంగారుగా ప్రయాణాలు చేయకండి. కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం వల్ల గొడవలు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. అప్పనంతలు వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యక్తులు మాత్రం నమ్మకండి. ఆరోగ్యం పట్ల చిన్న చూపు పనికిరాదు. ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోండి. ప్రేమికుల మధ్య గొడవలు బ్రేకప్స్ జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య ఈగో పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా ఇంట్లో పిల్లలు పెద్దల వల్ల కొత్త సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గృహానికి సంబంధించి రిపేర్లు కానీ వాహనాలు రిపేర్లు కానీ వీటి వల్ల అనుకోని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఈరోజు మీకోసం కన్నా ఇతరుల కోసం మీ ఫ్యామిలీ కోసం బాగా కష్టపడతారు. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.